ఇంకేమన్నా మన భార్యాభర్తలు గాని ఇప్పుడు చూస్తుంటే విడిపోతున్నారు. వాళ్ళకొక్కటే ఫైనల్‌గా మెసేజ్ ఇవ్వండి సార్. అంటే ఎందుకు గొడవలు లేకుండా, విడాకులు లేకుండా ఉండాలంటే? 'పెళ్లినాటి ప్రమాణాలని' సినిమా చూసారా మీరు? ఆ! విన్నాను అంతేండి. ఆ! చిన్నప్పుడు ఎప్పుడో. హ్మ్. ఇప్పుడు ముస్లిం మ్యారేజెస్‌లో నికా అని చెప్పి అప్పుడు ముల్లా అవునండి. ప్రమాణాలు చేయిస్తాడు. తర్వాత ఈవెన్ ఇన్ 'టిల్ డెత్ డూ అస్ పార్ట్' అని ఎట్సెట్రా ఇన్ క్రిస్టియన్ మ్యారేజెస్‌లో కూడా అవును. ప్రమాణాలు చేయిస్తాడు ఆ ప్రీస్ట్ హ్మ్. పాదరి. అలాగే మన దాంట్లోకి 7 అడుగులు అని అవును. చెప్పి అవును. తర్వాత 'ధర్మేచ కామేచ అని చెప్పి చెప్పిస్తారండి. చెప్పిస్తారు కదా! హ్మ్. ప్రమాణాలు. అవి ఎందుకు చేసినావో గుర్తుంచుకొని వాటి విలువ తగ్గకుండా చూసుకోవాలి లైఫ్ లాంగ్ గాను. అదండి. హ్మ్. హ్మ్. తర్వాత సహచరులు ఇప్పుడు ఒకప్పుడు విమెన్ వర్ యూ నో శయనేషు రంభ ఆహ్, కార్యేషు దాసి అని చెప్పి ఏదో చెప్పేవారు. ఆ అవును. రోజులు ఎప్పుడో పోయాయి. అవును. కానీ అప్పుడు కూడా కానీ కుంతీదేవి ఎవరు భారతంలో? ఆవిడేమైనా తక్కువదా? హ్మ్. మండోదరి రామాయణంలో. ఆ రోజుల్లో కూడా స్త్రీలంటే గౌరవం లేక కాదు. ఆ! తర్వాత లేటర్ ఆన్ మరి ఆహ్, భాస్కరాచార్యాస్ డాటర్ షీ వాస్ ఆల్సో గ్రేట్ అస్ట్రానమర్ లీలావతి. హ్మ్. హ్మ్. తర్వాత తర్వాత కూడా మిడిల్ ఏజెస్‌లో కూడా ఝాన్సీ లక్ష్మీబాయి అనండి. మరి తర్వాత సిరిమావ బండారునాయకే, హ్మ్. అయితే గోల్డా మేయర్, ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్ హ్మ్. ఎంతమంది విమెన్ మోడర్న్ దేశాలు. సో, వాళ్ళ ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు ఎక్కువ అని ఏం కాదు. హ్మ్. కానీ మ్యారేజ్ అనేది ఇట్ ఈస్ ఎ ఇన్‌స్టిట్యూషన్ హ్మ్. విచ్ ద హోల్ వరల్డ్ హస్ యాక్సెప్టెడ్ ఫర్ ఆర్డర్లీ యూ నో హ్మ్. లివింగ్ అండ్ దెన్ లుకింగ్ ఆఫ్టర్ ద ఫ్యూచర్ ఆఫ్ మ్యాన్‌కైండ్. హ్మ్. ఆ ఆ వాల్యూ ఆఫ్ దట్ యూనియన్ మనం రికగ్నైజ్ చేసి ఉండాలి అంతే. అది. దాంట్లో ఇచ్చిపుచ్చుకోవాలి. కాంప్రమైజ్ అయ్యి సంతోషంగుండాలండి. అంతే. అంతే. ఆ! అది తర్వాత హ్మ్. ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఇవ్వడం ఉండాలి, పుచ్చుకోవడం ఉండాలి. 2 ఉండాలి. అవునండి. అది లోపించినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్మ్. అంతేగాని ఎంతసేపు మీరు చూస్తున్నారు రాజకీయాల్లో లేకపోతే జ్యుడిషియరీలో, హ్మ్. క్రికెట్‌లో ఎక్కడ లోపాలు లేవు. అవే వెతుక్కుంటూ రోజంతా గడిపితే దరిద్రంగా అయిపోతుంది జీవితం అంతాను. అవునండి. దాంట్లో ఇప్పుడు మంచి చూడాలి. ఎన్ని మంచులు లేవు. పెళ్లిలో కూడా అంతే మనం. అవును. లోపాలు ఒక పక్కన పెట్టేసి హ్మ్. మంచిగా హమ్మయ్య! దేవుడు మనకి ఇది ఇచ్చాడని సంతోషంగా ఉంటే అన్నీ సూపర్. సరిగ్గా ఉంటాయి. అదేదో క్రికెట్ మ్యాచ్ లాగా వి మస్ట్ లెర్న్ టు డూ ఇట్ హ్యాపీలీ. ఎంతసేపు మీరు చూస్తున్నారు రాజకీయాల్లో లేకపోతే జ్యుడిషియరీలో, హ్మ్. క్రికెట్‌లో ఎక్కడ లోపాలు లేవు. అవే వెతుక్కుంటూ రోజంతా గడిపితే దరిద్రంగా అయిపోతుంది జీవితం అంతా. ఎన్ని మంచులు లేవు. పెళ్లిలో కూడా అంతే మనం. అవును. లోపాలు ఒక పక్కన పెట్టేసి హమ్మయ్య! దేవుడు మనకి ఇది ఇచ్చాడని సంతోషంగా ఉంటే అన్నీ సూపర్. సరిగ్గా ఉంటాయి.